ఈరోజు సర్పంచ్ ఎన్నికల విషయంలో నేను వికారాబాద్ రావడం జరిగింది. కానీ ఎన్నికలు ఎప్పుడో అయ్యేద్దుండే, పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో అయ్యేద్దుండే. కానీ ఇన్నేళ్ళు కొనసాగించిండ్రు ఎలక్షన్స్ పెట్టకుండా. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా అదే చేసింది, ఎలక్షన్ కొనసాగేయాలి. వాళ్ళకి రాజకీయంగా అనుకూలంగా ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఎలక్షన్స్ చేయాలనుకుంటారు. సరే చేస్తే చేసింది, కానీ ఈ మీ ప్లాన్లు స్ట్రాటజీ వల్ల మన తెలంగాణకు 3,000 కోట్లు నాశనం అయిపోయినాయి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ పెడితేనే ఆ 3,000 కోట్లు వస్తాయి. ఈరోజు పెట్టింది అందుకే. ఆఖరికి ప్రభుత్వం దివాలా తీసింది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ పెడితేనే కేంద్రం నుంచి మోడీ గారు 3,000 కోట్లు పంపిస్తారని పెట్టింది. ఎలక్షన్స్ అంతా అందువల్లే ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. కానీ మీరు చూడండి, ఈ ప్రభుత్వం అయినా పాత ప్రభుత్వం అయినా గ్రామ పంచాయత్లకు, సర్పంచ్లకు, ఇంకా రైతులకు దోకా చేసిన ప్రభుత్వాలంటే ఈ రెండు ప్రభుత్వాలు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చేసింది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీకు తెలుసు ఏం చేసిందో. ఎలక్షన్స్ పెట్టలేదు. పెట్టంగానే ఎంతో మంది నిలబడ్డారు. మన కొత్త తెలంగాణ వచ్చింది, ఎంతో ఆశయాలతోటి మన తెలంగాణ అభివృద్ధి చేయాలి, ఊర్లను అభివృద్ధి చేయాలని ఎంతో మంది సర్పంచ్లు వాళ్ళు ప్రపోజల్ పెట్టి ఊర్ల అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైనేజ్ సొంత పైసలు పెట్టుకొని చేస్తుంటే ఒక్క పైస ఇవ్వలేదు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. కొంతమంది సర్పంచ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచ్ పదవి వదిలిపెట్టి ఎక్కడనో వాచ్మెన్ తీరుగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగానే గ్రామ పంచాయతీలను, సర్పంచ్లను దోకా చేసింది. ఇప్పుడు కూడా వాళ్ళు బాకీలు ఉన్న అప్పుల పాలైనరు సర్పంచ్లు. అదే కాక ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు. ఏదో మిషన్ భగీరథాలు, మిషన్లు ఇవన్నీ అవన్నీ, కానీ వాళ్ళ కార్యక్రమాలని కానీ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజెస్ ఏమీ లేకుండే. అప్పుడు కూడా ఇంతో అంత వచ్చినప్పుడు గ్రామాలకు అవి కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుండే. లైట్ బుగ్గల కాడి నుంచి, రోడ్ల కాడి నుంచి, ఆ శానిటేషన్ వర్కర్ కాడి నుంచి అది కేంద్రం నుంచే వచ్చేది. అది కూడా డబ్బులు వస్తుంటే, కేంద్రం నుంచి వస్తుంటే వీడు అది కాళేశ్వరంలో కుమ్మరిచ్చిండో ఎక్కడన్నా గ్రామాలకు అందుతలేకుండే. అప్పుడు ఏం చేసిండ్రు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు డైరెక్ట్ పైసలు సర్పంచ్లకు వేస్తామని వాళ్ళ అకౌంట్లు వేసి, ఆ అకౌంట్కు తాళం వేసి, ఆ తాళం అంటే పాస్వర్డ్ మన సర్పంచ్లకు ఇస్తే ఆ పాస్వర్డ్ తాళం కూడా దొంగతనం చేసి ఉంటుంది. వాళ్ళకి ఆ అధికారం కూడా లేకుండా కేంద్రం నుంచి వచ్చే పైసలు గ్రామానికి డైరెక్ట్ సర్పంచ్కి వచ్చేది, ఆ అధికారం కూడా చేసింది. అట్లా దోకా ఇచ్చింది సర్పంచ్లకు, గ్రామ పంచాయతీకి టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా చేస్తుందా అంటే వాళ్ళది అదే సంగతి. వచ్చినాక ఏడాది దాదాపు 2 ఏళ్ళు ఎలక్షన్సే పెట్టలేదు, 3,000 కోట్లు పెట్టింది. ఇప్పుడు పెడితే దీని కొరకు ఇప్పుడు ఏదో వాళ్ళకి అనుకూలంగా అనుకుంటున్నారు. ఏమీ అనుకూలం కాదు. మొత్తము కాంగ్రెస్ వద్దే వద్దంటున్నారు. ఈ అన్ని చూసి ఏమవుతున్నది, వెనకట గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తే 10 మంది నేను నిలబడతా అని పోటీ పెట్టేటోళ్ళు. ఇప్పుడు నాకొద్దురా నాయనా సర్పంచ్, నాకొద్దురా అని ఎంతోమంది అంటుండ్రు. ఎన్నో గ్రామాలలో బలవంతంగా ఎవరినో మంచోని నిలబెట్టి గెలిపిస్తుండ్రు. ఏకగ్రీవమైంది. ఎంతోమంది మా బీజేపీ క్యాండిడేట్ కూడా ఏకగ్రీవమైంది. ఓ తీరుగా మంచిదే, కానీ ఏమన్నట్టు ఎవడు కూడా ముందుకు వస్తలేడు. మన ముఖ్యమంత్రి గారే అన్నారు, ఏకగ్రీవం అయితే మంచిగా. ఎందుకు పార్టీల క్యాండిడేట్ దొరకలేరు సర్పంచ్కి నిలబడతారు. వెనకట సర్పంచ్ అంటే వాళ్ళకి గౌరవం ఉండేది, అధికారం ఉండేది. వాళ్ళు చెప్పిన మాట ఎమ్మెల్యేలు వినేది, పోలీస్ ఆఫీసర్లు వినేది, రెవెన్యూ వాళ్ళు వినేది. ఇప్పుడు వాళ్ళకి ఏమీ లేకుండా అయింది ఈ 2 ప్రభుత్వాలు వచ్చినాక. ఓ సర్పంచ్ పోయి ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ అసలు కూర్చోమని కూడా చెప్పడు. నిలబడి అయ్యా దొరా అని మాట్లాడే పరిస్థితి. పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ అధికారులను అయ్యా దొరా అని మాట్లాడాలి. వెనకట అట్లా లేకుండే. ఈ 2 ప్రభుత్వాలు అధికారం మొత్తం తీసేసింది. బీజేపీ ప్రభుత్వం మాత్రము, మోడీ గారు మాత్రము గ్రామ అభివృద్ధి అయితేనే రాష్ట్రాల అభివృద్ధి అయితేనే దేశము. అందుకే 2047 వరకు మన భారతదేశం వికసిత్ భారత్ కావాలంటే మన గ్రామాలు కూడా వికసిత్ గ్రామాలు కావాలని ఆయన పనిచేస్తుంది. ఈరోజు ప్రతి ఒక్క నయా పైసా గ్రామాలలో ఇంతో అంతో అవుతుందంటే
లేకుంటే రైతులకి ఇంతో అంత వస్తుందంటే మోడీ గారి వల్లనే. మీరు చూడండి, లెక్కలు తప్పేం కావు నేను చెప్పేటివి. ప్రతి రైతు కుటుంబానికి దాదాపు 90 నుంచి 1,00,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది. ఎట్లా అంటే లెక్క చెప్పమంటే చెప్తాను. 25,000 కోట్లు ప్రతి ఏడాది తెలంగాణకు పంపిస్తుండు వరి కొనుగోలు. అంటే మోడీకి అవసరమా? ఎవ్వరికీ అవసరం లేదు ఈ వరి. ఎందుకంటే మన తెలంగాణలో మన తినేది 40 లక్షల టన్నులు అంటే మనం పండించేది 2,80,00,000 పండిస్తాం. అవసరం ఉందా దానికంటే ఎక్కువ పండిస్తాం. మన తెలంగాణనే కాదు, యావత్ భారతదేశంలో మన తినే బియ్యం కంటే తినే అన్నం కంటే ఎక్కువ పండిస్తాము. అది ఎవరికి అవసరం లేదు. అయినా మోడీ గారు 25,000 కోట్లు పంపి మన రైతాంగాన్ని ఆదుకుంటేందుకు ఇది పంపిస్తుండు. మా 35 లక్షల రైతు కుటుంబాలకు 25,000 కోట్లు పంపిస్తే అదో 70-80,000. అది కాక యూరియా 2,300 ఆయన ఇచ్చేది 300 రూపాయలు, 90% సబ్సిడీ, అదో 10,000 కోట్లు. అదే కాక రైతుకు 6,000 రూపాయలు. ఇవన్నీ కలిపితే 1,00,000 వరకు ప్రతి కుటుంబం. ఈరోజు ఒక రైతు ఉన్నాడంటే అది కేంద్ర ప్రభుత్వం వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు. రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసిండు, వాళ్ళే చేసిండు. పాతోడు దివాలా తీసిండు, మా కొత్త ముఖ్యమంత్రి ఏమి చెప్పా. మా కోసి చీల్చినా నా దగ్గర ఒక్క పైస లేవు. అందుకే ఈరోజు నడుస్తున్నది కేంద్ర ప్రభుత్వం వల్లనే. అందుకే అభివృద్ధి కావాలంటే మోడీ బీజేపీకి వేయాలి. మేము తప్పకుండా నేనున్నా, ఓ ఎంపీ ఉన్నాడు ఇక్కడ, నేను సహకరిస్తా. నేను చెప్పిన మీరు గిట్ట సర్పంచ్, మంచి సర్పంచ్ గెలిపియండి, మా సర్పంచ్ గెలిపియండి, ఎంపీ ల్యాడ్స్ 10 లక్షలు ఇస్తా. అదే కాక నేను బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ ఉండే, ఇప్పుడు నేను రోడ్ల పొక్కలు మూసే డాంబర్ ట్రక్ చేస్తున్నా. మీ ఊర్లో ఆ పొక్కలు ఇక్కలు ఉంటే ఆ డాంబర్ ట్రక్ కూడా పంపిస్తా. అదే కాక ఎన్నో గ్రామాలలో కోతుల సమస్య ఉంది. అదే నేను బాధ్యత తీసుకొని 2 గ్రామాలలో ఆల్రెడీ తీసిన. ఈ 3 చేస్తా, నా సపోర్ట్ ఇస్తా. నాది కాదు ఇది, ఇంతో అది చిన్నది, కానీ దేశానికి బీజేపీ చేస్తున్నది చూడండి, దేశానికి గ్రామాలకు మోడీ చేస్తున్నది చూడండి. కాంగ్రెస్ ఏమన్నది? ఏదో గొప్ప చెప్పింది. 6 గ్యారెంటీలా, 6 అబద్ధాలా? ఏం చెప్పింది? మహిళలకు 15,000 రూపాయలు ఇస్తాము, ప్రతి మహిళలకు పెండ్లైతే తులం బంగారం ఇస్తాము, రైతులకు రైతు భరోసా అంట, రైతు భరోసా 15,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు. అట్లనే నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు. ఇక్కడ వస్తున్నాయి. మీరు దోకా చేసిందా కాదా? ప్రజలను, మీ గ్రామ ప్రజలు మీరే గమనించండి. ఈ ఉన్న ప్రభుత్వం దోకా చేసిందా లేదా? పాతోడు దోసుకుంటే కొత్త ప్రభుత్వం వస్తే ఏదో ఇంత ఆశ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే వాళ్ళు కూడా మీ దిక్కు చూస్తే మీరు కూడా బయటోడు దోకా చేస్తే ఇక్కడ చూస్తే మీరు దగ్గర తీసుకొని మీరు దోకా చేసిండ్రు. అందుకే నిజంగానే పెన్షన్లు అన్నారు, పెన్షన్లు ఏమైనాయి? 2,000 నుంచి 4,000 అన్నారు. గదే పెన్షన్లు ఇంకా ఎంతోమందికి వస్తలేవు. ఊర్లకు, ప్రతి ఊర్లో కనీసం 5-6 మంది ఉన్నారు పెన్షన్ రాను. ఇండ్లు మేము ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అని పెడితే దాని పేరు మార్చి ఇందిరమ్మ ఇల్లు మార్చి నేను అంటున్నారు అవి మా పార్టీలో జాయిన్ కాని ఇల్లు. మోడీ గారు అట్లా అనలేదు. మోడీ గారు ఏమన్నా, మీ ఏ కులం ఉండని, ఏ మతం ఉండని, ఏ పార్టీ ఉండని ఆవాస్ యోజన మీకు వస్తుంది, కలెక్టర్ కింద పెడతారు. మీరేం చేసిండ్రు? దాన్ని మార్చిండ్రు, పేరు మార్చి. ఏదైనా ఇల్లేనోడు గ్రామాలలో 3-4 ఉంటారు, మా పార్టీలో జాయిన్ కానీ, ఇది పార్టీకి సంబంధం కాదు. నిజంగానే ఇటువంటి ఎన్నో ద్రోహం చేసింది మన ప్రజలను కాంగ్రెస్ పార్టీ. బీజేపీయే నిజమైన ప్రజలను పట్టుకుంటుంది, గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని పనిచేస్తుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే అందరు గ్రామ ప్రజలు ఒక మంచోని ఓటు చేయాలి. ఇది జెండా ప్రకారంగా కాదు. ఎంతోమంది మా బీజేపీ యువకులు నిలబడతారు, వాళ్ళు పనిచేసేందుకు తయారున్నారు. వాళ్ళు రోడ్డు సాఫ్ చేసేందుకు, రోడ్ల గుంతలు దింపుతందుకు, కోతులు ఉంటే కోతులను పడుతందుకు ఎవరైతే నిజంగానే గ్రామానికి వరకు పనిచేస్తారో వాళ్ళని ఓటేయండి. అది బీజేపీ యువకులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఓటేయమని నా విజ్ఞప్తి. మీరందరూ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, అక్కడ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అదైతే మొత్తానికే పోయింది. రాహుల్ గాంధీ పేరు చెప్తే ఓటేసినోడు ఉరికిపోతాడు.
అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ తెలివిగా రాహుల్ గాంధీ పేరే వాడతలేరు, సోనియా గాంధీ పేరే వాడతలేరు. ఇంకేమన్నంటే ఇంద్రం ఇంద్రం అని అంటున్నారు, కానీ ఇంద్రం ఎప్పుడో వాయే. ఇప్పుడు ఉన్న రాహుల్ గాంధీ పేరెందుకు వాడతలేరు మీరు? ఎందుకంటే యావత్ దేశం తెలుసు మీ అధ్యక్షుడు దేశద్రోహి అని. ఏమీ పనిచేయడు, ఏదో స్టంట్లు కొడతాడు. సరే, తెలివి ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి, అందుకే రాహుల్ గాంధీ పేరు వాడతలేరు. సరే, రాజకీయంగా లాభం అవుతుందో నష్టమవుతుందో కానీ ఆ గ్యారెంటీలు ఏమైనా ఇంకేమన్నంటే మేమేం తేయలేదు, తెచ్చిందంతా మేమే అయ్యా. మేము ఇంతవరకు ఓన్లీ గ్రామం మీద చెప్పినా. ఇప్పుడు ఇక్కడి నుంచి తాండూరు వరకు రోడ్ల ఎట్లున్నది రోడ్డు? 15 కిలోమీటర్ ఇప్పుడు రోడ్డు మంచిగా అవుతుందంటే అది సిఆర్ఎఫ్ ఫండ్లనే. ప్రతి రోడ్, ప్రతి హైవే సిఆర్ఎఫ్ ఫండ్ వల్లగా, లేకుంటే నేషనల్ హైవేస్ అన్నా, లేకుంటే ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన, లేకుంటే ఎంపీ ల్యాట్ ఫండ్స్. నేను 5 కోట్లుండా నేను ఇక్కడి నుంచి అక్కడి నుంచి జమ చేసి 11 కోట్లు నేను సీసీ రోడ్లు ఇచ్చిన. ఇంకా మళ్ళోసారి కూడా ఇస్తాను. ఇక్కడ అది వికారాబాద్ జిల్లాకు షానిచ్చిన, మళ్ళోసారి కూడా ఇస్తాను. ఈరోజు గ్రామాలు ఇచ్చిపెట్టాను రోడ్లు కూడా. ఎంపీ ల్యాడ్స్ అంటే సెంటర్, గ్రామ్ సడక్ యోజన, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే సెంటర్, సెంట్రల్ రోడ్ ఫండ్స్ అంటే సెంటర్. అనంతగిరి పల్లి నుంచి అటు పోతున్నా కదా జిన్నారం అటు దిక్కు, అది సెంట్రల్ రోడ్ ఫండ్సే. తాండూరుకు పోయే రోడ్డు ఇప్పుడు మా ప్యాచ్ 12 కిలోమీటర్స్ సెంట్రల్ రోడ్ ఫండ్సే. ఈ నేషనల్ హైవే అవుతుంది ఇక్కడ నుంచి సెంట్రల్ రోడ్ ఫండ్సే. చెప్పండి, రోడ్లు ఒక్కటేసిందా? విభజించి ఓట్ బ్యాంక్ రాజకీయం చేయరు. మీరు చూడండి, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంట, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంట. ముఖ్యమంత్రి గారు చెప్పింది. మళ్ళీ హిందూ దేవతల గురించి ఏమో మాట్లాడింది. అదే కాక పాత అయినా కొత్త అయినా ఇద్దరు అదే స్ట్రాటజీ, విభజించాలి కులాల ప్రకారం. అరే, బీసీల గురించి మాకు చెప్పకండి రయ్యా, మా ప్రధానమంత్రి గారే బీసీ. తాతకు దగ్గు నేర్పుతాను చూడకండి. మీరేంది బీసీలు అని అదొక ఓట్ బ్యాంక్ తయారు చేస్తున్నందుకు అసలు బీసీలకు ద్రోహం ఇచ్చిందే మీరు. 40% పోయి ఆ 20-23% అది కూడా లేకుండా అక్కడది ఒక యాక్షన్. వీళ్ళని నెత్తికి పెట్టుకొని మైనార్టీసే మా ఓట్ బ్యాంక్, మైనార్టీసే ఓట్ బ్యాంక్. వాళ్ళు మైనార్టీస్ కూడా ద్రోహం చేస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు మైనార్టీ పేదలకు ఇంత బియ్యం వస్తుందంటే మోడీ గారి బీజేపీ ప్రభుత్వం వల్లనే. మహిళలకు స్కాలర్షిప్ లేకుండా మైనార్టీ మిత్రులకు ఇన్ని స్కాలర్షిప్లు వస్తుంటే అవి బీజేపీ ప్రభుత్వం. ఎన్నో వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆవాస్ యోజన కింద మతం చూడకుట్టి ఇస్తున్నది బీజేపీ ప్రభుత్వం. కానీ మీరేమో మతం చూసి కులం చూసి ఓట్ బ్యాంక్ ఇవాళ రేపు పనిచేస్తలేవు. బీజేపీ మీదనే నమ్మకం ఉన్నది మొత్తం యావత్ భారతదేశంలో. బీహార్లో కూడా ఎక్కడ ఎంతమంది మైనార్టీస్, 20% కంటే ఎక్కువ మైనార్టీస్ కూడా మాకు ఓటేసిండ్రు. ఇక్కడ కూడా మా మైనార్టీ మిత్రులకు కూడా మేము మీకు వ్యతిరేకం కాదు, మేము కానీ ఏ కులాన్ని ఏ మతాన్ని నెత్తిలో పెట్టుకొని వాళ్ళని మెప్పిస్తందుకు ఒప్పిస్తందుకు పనిచేయము. మేము దేశానికి కొరకు గ్రామ ప్రజలందరినీ అభివృద్ధి కొరకు మేము పనిచేస్తాం. దోసుకున్న వేలాది లక్షలాది కోట్లల్లో 1000 కోట్లు వాడేసేది, 100 కోట్లు వాడేసేది. మా దగ్గర అటువంటి ఫండ్స్ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ నంబర్ 1 అయింది మీడియాలో, సోషల్ మీడియాలో. అందుకే గ్రామ్ సడక్ యోజన నుంచి, హైవేస్ నుంచి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ నుంచి ఆ నేషనల్ హైవే తెస్తే పరిగి ఎమ్మెల్యే అంటూ నేనే తీసుకొచ్చిన. అయ్యా 60 ఏళ్ళు ఉంటుంది కాంగ్రెస్లో. జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మంత్రి ఉండే, మీరు ఎమ్మెల్యే ఉండే. అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? అది నేను ఎంపీగా ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడి నుంచి ఇచ్చింది. అది ప్రజలకు తెలియని ప్రజలు నమ్ముతారు. అందుకే తెలిసిన ప్రజలకు అవగాహన రావాలి. మేము మా బాధ్యత మా సోషల్ మీడియానే కానీ లేకుండా మన గ్రామాలలో చెప్పడము, అది ఆ లోపం మాకున్నది, అది మేము సరిదిద్దుకోవాలి.